ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళ దాడులకు సంబంధించి ప్రధాని మోదీ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ అంటే యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం. పాక్ పీఓకల 9 ఉగ్ర స్థావరాలపై మిసైల్స్తో భారత్ అటాక్ చేసింది. ప్రధానంగా శాటిలైట్స్ పరంగా భారత్ చాలా ఉన్నత స్థితిలో ఉంది. అలాగే రేపొద్దున్న అటు స్పేస్ పరంగా అన్ని రకాలుగా అటు ప్రపంచంలోనే చాలా దేశాల కంటే ఒక మేలైన టెక్నాలజీ అందిపుచ్చుకోవటంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్కి పేరు పెట్టింది ప్రధాని నరేంద్ర మోదీని. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన ఆపరేషన్ సింధూర్తో 15 రోజుల్లోనే పాక్ అక్కడి ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. దిమ్మ తిరిగేలా బదులిచ్చింది. మహిళల సింధూరాన్ని తుడిచివేసినందుకు ప్రతీకారంగా చేసిందే ఈ ఆపరేషన్ సింధూర్. ఉగ్రమోకల దాడిలో నవవధువులు తమ సింధూరాన్ని కోల్పోయారు. భర్తను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నం ఆపరేషన్ సింధూర్. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. సరిగ్గా 15 రోజుల్లోనే గురి చూసి చెప్పి మరీ దెబ్బ కొట్టింది ఇండియా. యోధుల వీరతిలకం దిద్దుతామన్న సంకేతంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. తమతో పెట్టుకుంటే పాక్ పుట్టగతులుండవని చాటి చెప్పేలా ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్స్ చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. 26 మంది భారతీయుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టుల వెన్నులో వణుకు పుట్టేలా ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాక్ గజగజ వణికిపోయేలా ఈ సింధూర్ ఆపరేషన్ చేసింది ఆర్మీ. మోదీ ముందే చెప్పారు, పహల్గామ్ దాడులకు ప్రతీకార దాడులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని. ఆయన అన్నట్లుగానే పాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆపరేషన్ సింధూర్ను పగడ్బందీగా అమలు చేయించారు మోదీ. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాక్పై రఫేల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది భారత సైన్యం. కేవలం 25 నిమిషాల్లోనే ఆపరేషన్ కంప్లీట్ సక్సెస్ చేసింది. గత 10 రోజులుగా మోదీ త్రివిధ దళాధిపతులతో ఆపరేషన్ సింధూర్పై చాలా డీప్గా చర్చించారు. పాక్ ఆర్మీని కాకుండా అక్కడ కేవలం ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసి దెబ్బ కొట్టింది. ఈ ఆపరేషన్లో అటు శివంగుల్లా దూకారు 2 మహిళా ఆర్మీ అధికారులు. ఒకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, మరొకరు కల్నల్ సోఫియా ఖురేషి. అటు ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ మొత్తం ఈ మహిళా ఆర్మీ అధికారులు చూశారు. పహల్గామ్లో భారతీయ మహిళా కుంకుమ బొట్లను తొలగించిన టెర్రరిస్టులకు ప్రతీకారంగానే ఉగ్ర స్థావరాలపై మహిళా ఆర్మీ అధికారుల నేతృత్వంలో దాడులు చేయించి తమ సత్తా ఏంటో చూపించింది భారత్. అందుకే ఈ ఆపరేషన్ పేరును సింధూర్గా పెట్టింది. అంటే కశ్మీర్లో భరతమాత నుదుటిన జరిగిన దాడికి ప్రతీకార చర్యగా రక్త సింధూరాన్ని పాకుకు పెట్టి దెబ్బకు దెబ్బ తీసింది భారత్. భారత్ మహిళల నుదుటిన వీర తిలకం దిద్దింది.